హే గాయ్స్, వెల్కమ్ టు వైరలీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ కజ్జికాయలు. కజ్జికాయలు చాలా మందికి ఇష్టం, కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియదు. మరి కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు నేను మీకు చూపిస్తున్నా. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల మైదా పిండి, కొద్దిగా సాల్ట్ వేసి ఉండలు లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/4 కప్పు వేడి నూనె కూడా పోసుకోవాలి. వేడి నూనె పోసుకోవడం వల్ల కజ్జికాయలు చాలా గుల్లగా వస్తాయి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న దానిపై ఒక తడి గుడ్డ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాండి వేడయ్యాక 1/4 కప్పు నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుని 1/4 కప్పు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఎర్రగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకుని 1/4 ఎండు కొబ్బరి కూడా వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మూడింటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వేయించిన నువ్వులు, వేయించిన వేరుశెనగ గుళ్ళు పొట్టు తీసేసి వేసుకోవాలి. తర్వాత 1/4 పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి, అలాగే 1/2 కప్ బెల్లం కూడా మిక్సీలో పట్టేసుకోవాలి. ఇలా పట్టేసుకుంటే బెల్లం కూడా చాలా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న స్టఫ్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకుని యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో బాగా కలుపుకోవాలి. మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలో ఒత్తుకున్న తర్వాత ఆ స్టఫ్ని అందులో సరిపడినంతగా పెట్టాలి. అంచుల సైడు వాటర్ యాడ్ చేసుకుని చేతితో ఒత్తుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అది బాగా అంటుకుంటుంది. ఆయిల్లో వేసినప్పుడు చిమ్మకుండా ఉంటుంది. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక ఈ కజ్జికాయల్ని అందులో వేసుకోవాలి. 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా కజ్జికాయలు రెడీ. ఇది ఇవాల్టి రెసిపీ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా వైరలీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.